సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించిన మానవుని యొక్క జీవన విధానాన్ని ఈ ప్రపంచ ప్రజానికానికి వ్యక్తపరచడం కోసం 243 చరణాల గేయ కావ్యంగా రాసి దానికి నూరేళ్ల నావురని నామకరణం చేసి 243 మంది గాయని గాయకులు, 72 మంది ఫిమేల్ సింగర్స్, 171 మంది మేల్ సింగర్స్, వీళ్ళ కోసం వరంగల్లో అంటే తెలంగాణ 10 జిల్లాలలో 550 మంది నాకు ఎంపిక అయిండ్రు. అయినప్పటికీ కూడా 2 ప్రాంతాల వాళ్ళని ఇందులో భాగస్వాములను చేయాలనే సదుద్దేశంతో రాయలసీమ, ఉమ్మడి రాయలసీమ, అనంతపురం, ఉత్తరాంధ్ర విజయనగరం, ఆ తర్వాత కోస్తాంధ్ర విజయవాడలో ఈ ఎంపిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున గాయని గాయకులు వచ్చి వాళ్ళ టాలెంట్ అద్భుతంగా వ్యక్తపరిచారు. నేనే అబ్బురపోయే విధంగా చాలా అద్భుతంగా పాడిన వాళ్ళు. గొప్ప అమృత భాండములు దాచుకున్నటువంటి గొంతులు, మట్టి గొంతులు వాళ్ళవి. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎక్కువ శాతం అవకాశం రావాలని ఆ దేవుణ్ణి, దుర్గామాతను, బెజవాడ కనకదుర్గమ్మను కోరుకుంటూ 100 సంవత్సరాల పూర్వం మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, 16 రోజుల పెళ్లిళ్ళ తంతు, అమ్మాయి పెద్ద మనిషి అయితే అబ్బాయికి వడకలకమైతే ఎలాంటి సాంప్రదాయబద్ధంగా చేసేది వెనకట. ఇది 100 ఏళ్ల నా ఊరు కాదు, 100 ఏళ్ల నా ఊరు. అప్పటి వ్యవసాయ పద్ధతులు, అప్పటి గొలుసుకట్టు చెరువులు, అప్పటి వైద్యాలు, అప్పటి ఆహారపు అలవాట్లు, అప్పటి కట్టుబాట్లు, అప్పటి వేషాధరణ. మనిషి చనిపోతే కుండెందుకు పట్టాలి, ఆ కుండకు 3 రంధ్రాలు ఎందుకు చేయాలి, తలగోరు పట్టిన కుండను ఎందుకు తుంతునుకలు ముక్కలుగా చేయాలి, చేయకపోతే వచ్చే ప్రమాదం ఏంటిది, శవం ముందు డప్పులు ఎందుకు కుట్టాలి, గంగిరజ్జు ఎందుకు ఆడిస్తారు, కాటిపాపడు కుమ్మెందుకు పడుతుడు, ఇట్లాంటి అమ్మాయిని చూడబోతే ఎట్లా పిల్లగాని తల్లి ఎలాంటి వంకలు లేకుండా చూసుకుంటుంది. ఇల్లాలు ఇగురం ఇడుపులు చెప్తాయట, ఇంటైన ఇగురం పందిరి చెప్పుద్దట. అంటే ఏంటిది? ఇట్లా ఈ గొప్ప గొప్ప అంశాలను 100 ఏళ్ల నావురుగా రూపొందించి మన తాతల తరాల నాటి, తంతెల నాటి చరిత్రను ముందు తరాల మనవాళ్ళ ముని మనవాళ్లకు అందజేయడం కోసం ఈ కావ్యం ఒక రామాయణం, భారతం లాగా భూమి ఆకాశం ఉన్నంత కాలం, మానవాళి ఉన్నంత కాలం ఈ కావ్యం ఉండి ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. తిరిగి మళ్ళీ మన పల్లెలు ఎట్లాంటి పల్లె పాలగోకు ఊరి గోపురం కావాలని రాయడం జరిగింది. ఆ పాలగోకు అంటే పాలకుండల్లోని మాడు. ఊరి గోపురం అంతా మాడు కావాలంటే పాలు ఎంత అలరారాలి పల్లెటూళ్ళలో అని చెప్పే గొప్ప కావ్యం ఇది. ఈ కావ్యాన్ని అందరూ కూడా వరంగల్ శ్రీనివాసును ఆదరిస్తున్నట్టే నా పాటలో పాడుతున్న గాయని గాయకులను గట్టిగా ఆలింగనం చేసుకొని ముద్దాడి వాళ్లకు ప్రజలంతా నిండు జీవనం ఇచ్చి వాళ్ళను దీవించి వాళ్ళ పాటలు విని మీ బిడ్డలుగా భావించుకోవాలని చెప్తూ మీ వరంగల్ శ్రీనివాస్. మాధవుందురాలే
Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.